ఇప్పుడు ఒక సామెత ఉన్నది శశిధర్జీ, పిల్లి కళ్ళు మూసుకొని ఉంటే ఎలుకేతో చూపించిందని. అట్లా పిల్లి కళ్ళు మూసుకొనే ఉంది, ఇంకా కళ్ళు తెరిచిందనుకుంటున్నారా? కళ్ళు తెరిస్తే 200 300 చిల్లర ఉన్న సీట్లు 240కి పడిపోతాయా? ఇక్కడ పిల్లి ఎవరిని అంటున్నారు మీరు? ఎవరు మీరు అర్థం నాకు చేసుకోవాలి. అర్థం కాదు. ఇప్పుడు పిల్లి ఎవరు ఎలుక ఎవరు ఇక్కడ? హిందువులు పిల్లి, అట్లేం లేదు. వాళ్ళు కళ్ళు తెరిస్తే కదా. తెరిచారంటారా? తెరిచిండ్రు. దేశ చరిత్ర నవ అధ్యాయం లిఖించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేశం లోపట, ప్రపంచ చరిత్ర లోపట మతోన్మాదాన్ని ఓడించి తిప్పి పంపిన చరిత్ర హిందువుదే. నిన్న ఒక పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చలో ఒక ఆయన చాలా ఆవేశంగా చెప్తున్నాడు, ఈ దేశంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్లకు మీరు అన్యాయం చేస్తారా? స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన క్వామ్ అది, అండ్ శాంతి కోసం చేస్తున్న క్వామ్ అది, అందరితో కలిసి జీవిస్తున్న క్వామ్ అది, అండ్ భారతదేశం రెండుగా విడిపోయినప్పుడు ఈ దేశంలోనే ఉండిపోయినటువంటి క్వామ్ అది, అటువంటి క్వామ్ని మీరు అవమానిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. దానికి మీరు ఇప్పుడు భారతదేశ స్వాతంత్రాన్ని కోరుకున్న వాళ్ళు అలగ్ దేశం ఎందుకు కోరుకున్నారు? భారతదేశానికి స్వాతంత్రం కావాలని కోరుకున్నారా? ఈ దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకున్నారా? చరిత్ర 1947 ఆగస్టు 15 సాక్ష్యం. ఎందుకు 1946లో జరిగినటువంటి ఎన్నికలు రెఫరెండమ్ ఆఫ్ ద విభజన, ఏది భారతదేశం రెండుగా విడిపోవాలా ఒకటిగా ఉండాలా అనే దాని మీద జరిగిన రెఫరెండం 1946లో జరిగినటువంటి ఇది. విడిపోవాలని కోరుకుంటున్నది ముస్లిం లీగ్. భారతదేశంలో ఉన్నటువంటి 96% ముస్లింలు, ప్లీజ్ నోట్ డౌన్ దిస్, భారతదేశంలో ఉన్న 96% ముస్లింలు ముస్లిం లీగ్ని సమర్థించారు, పాకిస్తాన్ కావాలని సమర్థించారు. కానీ పాకిస్తాన్ రాగానే జిన్నాను మాత్రం సాగనంపి వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడతారు మేము ఈ దేశాన్ని కోరుకున్నామని మాట్లాడతారు. మీకు ఇంకొక వాస్తవం, కఠోర వాస్తవం చెప్తా. అంబేద్కర్ పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది ఎక్కడ చర్చ రాదు. చర్చ ఎందుకు పెట్టరు? మతం ఆధారంగానే ఈ దేశం, జై భీమ్ అంటారు వీళ్ళు. మతం ఆధారంగా ఈ దేశం విభజన కావాల్సి వస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులను క్షేమంగా తీసుకురండి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్కి పంపండి అని పట్టుబట్టినటువంటి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు ఆఖరి ముస్లిం పాకిస్తాన్ వెళ్ళేంత వరకు, ఆఖరి హిందూ భారతదేశం వచ్చేంత వరకు విభజన పూర్తయినట్టు కాదని మాట్లాడాడు ఆయన. అంత ఖచ్చితంగా నాటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ దేశ విభజనకు కారణమైంది. అదే అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఈరోజు కూడా నడుస్తూ ఉన్నాయి. కూతలు కూస్తున్నారు కదా. ఇవాళ జిన్నా వారసులు మన మధ్యనే తిరుగుతూ ఉన్నారు. ఎందుకు ఇప్పటికీ ఔరంగజేబు వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు మన మధ్యనే తిరుగుతూ ఉన్నారు. ఈ దేశం భారత్ తేరే తుక్డే ఉంగే అని అంటున్నారు. ఎక్కడిది భావజాలం అంతా? ఔరంగజేబు భావజాలాన్ని, జిన్నా భావజాలాన్ని వంట పట్టించుకొని మరో దేశ విభజనకు కలలు కంటున్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు దేశంలో మన మధ్యనే ఉన్నాయి. మీకు ఇంకొక విషయం నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను శశిధర్ గారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డివిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశం రెండుగా విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఇంకొక మీరు ఆశ్చర్యపోతారు, మనకు స్వాతంత్రం వచ్చిన 2 నెలల తరువాత, అంటే ఆగస్టు 15, 1947 అక్టోబర్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక లెటర్ రాశారు. ఏమని తెలుసా? మాకు ఇక్కడ అంత మంచి సైనిక శిక్షణ ఏర్పాటు చేస్తున్నాం, ఇక్కడ మాకు అంత మంచి సైనికులు రావడం లేదు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఎంచుకొని మీరు సైనికులు మాకు పేర్లు పంపిస్తే మేము వాళ్ళకి శిక్షణ ఇస్తామని. ఇక్కడున్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రిన్సిపాల్ మనకు స్వాతంత్రం వచ్చిన 2 నెలల తరువాత జరిగినటువంటి ఇష్యూ.
నేను ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడడంలా, రాసినటువంటి లేఖలు ఉన్నాయి. ముస్లిం యూనివర్సిటీ ప్రిన్సిపాల్ లిస్టు పంపించాడు. గోవింద వల్లభ్ పంత్ ఈ విషయాన్ని రాసినటువంటి మన పటేల్జీకి రాసిన లేఖలు ఉన్నాయి. మదన్ గారు, నాడు నేడు పోనీ నేను అంటున్నది ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా అటువంటి యూనివర్సిటీని ఇంకా ఎగ్జిస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? నాడు నేడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నిర్వహిస్తున్న పాత్ర, నాడు నేడు రజాకార్లు, నాడు రజాకార్లు అయితే ఇవాళ ఏఎంఐఎం నిర్వహిస్తున్నటువంటి పాత్ర, ఈ దేశం లోపల ఏదైతే విభజనకు కారణమైనటువంటి ముస్లిం లీగ్ యూనిటీ ఈరోజు కూడా దేశంలో ఉంది. ఇండియన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ఆయన నేను చెప్పనియండి, మహమ్మద్ అలీ జిన్నా ఫోటో ఈ రోజుకి అలీగఢ్ యూనివర్సిటీ అదే చెప్తున్నా, ఈ రోజుకి పెట్టుకొని ఆదర్శిస్తున్నాడు. అటువంటి వాళ్ళను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీకి దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందో పెద్ద చర్చ జరగాల. నిజమైనటువంటి దేశభక్తులు ఇవాళ చరిత్ర ముందుకు వస్తున్నారు కదా, వీళ్ళందరూ కాంగ్రెస్ను ఎందుకు వీడినరు, ఇది చర్చ జరగాలి. ఇవాళ ఒక పటేల్ ఏ విధంగా అవమానపడ్డాడు, ఒక నేతాజీ ఎందుకు కాంగ్రెస్ను వీడిపోయిండు, ఇట్లా నాడు కాంగ్రెస్ పార్టీని లాల్ బహదూర్ శాస్త్రి ఎట్లా చంపబడ్డాడు, కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి వాళ్ళ యొక్క జాతీయత, వాళ్ళ యొక్క దేశభక్తి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశభక్తుల విషయంలో జాతీయ నాయకత్వం విషయంలో నాడు వ్యవహరించిన విధానం, నేడు వ్యవహరించిన విధానం తప్పకుండా ప్రజాక్షేత్రం లోపల చర్చ జరగాల. నాడు కాంగ్రెస్ పార్టీ దేశభక్తుల చేతుల్లో లేదు, దేశభక్తులను బయటికి పంపింది. నేడు దేశద్రోహులతోటి నిండిపోయింది. ఆనాడు నిండి ఉంది. అందుకే దేశం మీద యుద్ధం ప్రకటిస్తా అంటున్నాడు. ఈనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత దేశం మీద యుద్ధం ప్రకటిస్తా అంటున్నాడు రాహుల్ గాంధీ. అసలు ఓపెన్గా చెప్పిండు కదా, సనాతనమైనటువంటి ధర్మం గురించి ఒకడేమో డెంగ్యూ అవమానం చేస్తాడు, ఎరాడికేట్ చేస్తా అంటాడు. ఈయన ఏకంగా దేశం మీద దండయాత్ర చేస్తా అంటాడు. రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగం ఏం రాజ్యం, అసలు భారత రాజ్యాంగమా పట్టుకొని తిరుగుతుంది, షరియత్లా బుక్క. రాహుల్ గాంధీ చేతిలో ఏమున్నది? నేను వస్తున్నాను, వక్ఫ్ బోర్డు ఎట్లా రాజ్యాంగబద్ధం అవుతుందో చెప్పాలా. వక్ఫ్ బోర్డు రాజ్యాంగ విరుద్ధంగా మతం ఆధారంగా ఈ దేశంలో చట్టాలు ఉండొద్దని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. మతం ఆధారంగా సివిల్ చట్టాలను రూపొందించి రాజ్యాంగేతర శక్తిగా వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్రజాస్వామిక అండ్ డెమోక్రటిక్గా ఉంటుంది వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్టు. ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేటువంటి రాజ్యాంగము చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ అన్డెమోక్రటిక్ యాక్టుకు మద్దతు ఇస్తాడు. భారతదేశం యొక్క పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 అయినా, ఆర్టికల్ 15 అయినా, సమానత్వం అయినా, రిలీజియస్ ఫ్రీడమ్ అయినా, ఆర్టికల్ 25 అయినా, ఆర్టికల్ 26 అయినా, ఆర్టికల్ 30ని ఈ అన్ని ఆర్టికల్లను వాటి విశ్వసనీయతనే ప్రశ్నించేలాగా, వాటిని తుంగలో దొక్కేలాగా ఇవాళ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు 2013 లోపల తీసుకొచ్చింది. దాన్ని సమర్థిస్తాడు రాహుల్ గాంధీ, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ అంటాడు. తర్వాత జ్యుడిషియరీ, దేశంలో ఉన్నటువంటి చట్టం ప్రతిదీ జ్యుడిషియరీకో, ప్రభుత్వాలకు, ప్రభుత్వ యంత్రాంగానికో జవాబుదారీగా ఉండాలి, పారదర్శకత ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలా. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ మేము ఎవరికి జవాబుదారీ కాదంటారు. ట్రిబ్యునల్ల పేరు మీదన వాళ్ళే భూమాఫియాను కొనసాగిస్తారు. ట్రాన్స్పరెన్సీ ఉండదు. దాన్ని పట్టుకొని రాజ్యాంగం పేరు చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ 2013 ఇట్లనే ఉండాలని అంటారు. మహిళల హక్కుల గురించి మాట్లాడతారు, కానీ ముస్లిం మహిళల యొక్క హక్కులను కాలరాసే విధంగా మాట్లాడతారు. ఇవాళ దీని అన్నిటికీ పట్టుకొని ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఈ దేశం లోపల రాజ్యాంగం ఇచ్చినటువంటి గ్యారంటీ మతం ఆధారంగా ఈ దేశం మూలకలైనాక అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏ రోజుకైనా మళ్ళీ మీరు ఇక్కడికి రావచ్చు అని చెప్పి ఆనాడే హామీ ఇచ్చిండ్రు. రాజ్యాంగపరంగా సిఏఏ అమలు చేయాల్సి వస్తుంది. దాన్ని తీసుకొస్తే ఇంతకాలానికి హిందువులకు న్యాయం చేయాలని వస్తే సిఏఏ దేశం లోపల ఉన్నటువంటి ముస్లింలందరికీ ఏదో ఆపోజిట్, కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అదేదో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి డిమాండ్లతోటి సిఏఏ అమలు చేయొద్దని చెప్పేసి ఈయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. భారతదేశం లోపల సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసేది, భారత ఐక్యతను ఛాలెంజ్ చేసేది లాగా ఉన్నటువంటి 370 ఆర్టికల్ను తీసేస్తే
ఆయన 370 ఆర్టికల్ను మళ్ళీ నేను తీసుకొస్తా అంటాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. రాహుల్ గాంధీ చేతిలో ఉన్నటువంటిది రాజ్యాంగమా, షరియత్లా బుక్కా? ఇది పెద్ద డౌట్ ఉంది.